తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ క్రోధీనామ సంవత్సరంలో అసలు వృషభ రాశి వారికి అంటే ఏ విధంగా ఉంటుంది, అలానే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం, రాజపూజ్యం, అవమానం గురించి తెలియచేయండి. ప్రతి వీడియోలో కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది, గ్రాచారం వేరు గోచారం వేరు అనేటువంటి విషయము. ఇది ఖచ్చితంగా తెలుసుకునేటువంటి విషయం. వారు కనుక గ్రాచారం అంటే మీరు జన్మించినటువంటి సమయంలో ఏర్పడేటువంటి లగ్నము, దాని నుండి ఏర్పడేటువంటి 12 చక్రాలు, ఈ యొక్క ఏ యొక్క గ్రహము ఎక్కడ ఉంది అనేటువంటి స్థితిగతులు, అవన్నీ కూడా ఏ నక్షత్రంలో ఉంది అనేటువంటిది. మరి గోచారం అంటే గురువు గారు ప్రతి సంవత్సరంలో మారడం జరుగుతుంది. ఈ రాశి నుండి ఆ రాశిలోకి శని భగవానుడు మారడం జరుగుతుంది. సూర్యుడు నెలకొకసారి మారడం జరుగుతుంది. ఇవన్నీ మారుతూ ఉంటవి కనుక ఇవి 35% మాత్రమే. మాకు ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేదు అని అనుకునేటువంటి వారి కోసము ఈ రాశిలో ఒక 35% మాత్రమే పనిచేస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉంది అనుకుంటే 99% మనం అక్యురేట్గా జరిగింది, జరుగుతుంది, జరగబోయేది 100% చెప్పవచ్చును. ఆ విధంగా చెప్పి ఎన్నో కామెంట్స్ రూపకంగా కూడా పెట్టినటువంటి వారు కూడా ఉన్నారు, ఎంతో యాక్యురేట్గా ఈ రాశి వారికి ఇట్లా అది అని చెప్పి. కనుక ఈ విషయాన్ని గమనించండి. అందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ రాజపూజ్యము, అవమానము, అదేవిధంగా ఆదాయము, వ్యయము అనేటువంటివి ఇవి పట్టించుకోవద్దు వాస్తవానికి. కనుక అది అవసరం లేదు. ఎందుకంటే ఆదాయం ఇప్పుడు వీరికి ఆదాయం 2, వ్యయం 8 ఉంది. అలా అని చెప్పి ఆదాయం 2, వ్యయం 8 అని కాదు అక్కడ, వినరా? కనుక గ్రహాలకు సంబంధించి ఎట్లా ఉంది అనేటువంటి ప్రెడిక్షన్ చూద్దాము. అయినప్పటికీ ఆదాయం 2, వ్యయము 8 వీరికి, వృషభ రాశి వారికి. మరి వీరికి ఈసారి ఏమిటి అంటే ప్రతి రాశులకు సంబంధించినటువంటి లక్షణాలు చెప్పేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నాం కనుక ముందుగా ఈ వృషభ రాశి వారికి సంబంధించినటువంటి లక్షణాలు చూద్దాం. ఎంతో ఔదార్యవంతులు, వేదాంతపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉండడము, ఆత్మస్థైర్యం, చొరవ చాలా కాస్త తక్కువ, ఏ విషయంలోనూ ముందుకు దూసుకుపోలేరు, ఏదో ఒక భయం అనేటువంటిది ఉంటుంది. నిజాయితీ ఎక్కువ, స్నేహితులను చూసి సంతోషపడేటువంటి వారు, ప్రశాంతమైనటువంటి జీవితం గడపాలి అనేటువంటి విషయంలోనే ఉంటారు. గొడవలకు కానీ వేటికి ఎక్కువగా వెళ్ళరు. ఎవరి యందు కూడా ద్వేషము కానీ కోపము కానీ రాదు, వచ్చినను తగ్గదు. స్నేహితులను, బంధువులకు సహాయం చేస్తూ ఉంటారు. మనసు న్యాయబద్ధము, ధర్మ మార్గము, దయా స్వభావము కలిగి ఉంటారు. సుకుమారమైనటువంటి స్వభావము, సున్నితమైనటువంటి ప్రవర్తన, ఇతరుల మనస్సును కష్టపెట్టకుండా క్రమశిక్షణ, బంధుమిత్రుల సహకార సంపద నమస్కారంతో వీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎంతున్నప్పటికీ కూడా కాస్త వృషభ రాశి వారు నోరు అనేటువంటిది అదుపులో పెట్టుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది. కాస్త ఎక్కువగా కూడా బాధించొద్దు. కనుక వీరి యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. మరి వీరికి సంబంధించింది ఏమిటి అంటే వీరికి 10వ స్థానంలో శని ఉండడం చేత జన్మరాశిలోనే ఈ యొక్క గురువు ఉండడం వలన, 11వ స్థానంలో రాహు ఉండడం వలన అంచనాలకు మించినటువంటి ఆదాయము వీరికి రావడం జరుగుతున్నది. కొంచెం జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే గోచరిస్తున్నాయి. ఎవరికి? వృషభ రాశి వారికి జాగ్రత్తగా ఉండండి. ఇక ప్రారంభించిన కొత్త పనులు కానీ ఏమైనా కూడా చక్కగా వ్యాపారమందు మంచి లాభాలు, గృహమందు వివాహాది శుభకార్యాలు చేయడము, నూతన వస్తువులు, భూమి కావచ్చును, బంగారం కావచ్చును, ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో ఉందండి వాళ్ళకి. వాహనాలు, నూనె, సిమెంటు, ఇనుము రంగాల వారికి విశేషించి లాభాలు గోచరిస్తూ ఉన్నాయి. విందు భోజనములు,
సంఘమునందు గౌరవము. ఇప్పుడు విందు భోజనాలు అంటే ఇక్కడ ఒక గృహప్రవేశం కావచ్చును, లేదా వివాహం కావచ్చును, ఇంకేవైనా ఇంట్లో ఫంక్షన్ జరిగేటువంటి సందర్భం, ఏ కార్యక్రమం, నలుగురు కూర్చొని భోజనాలు ఇలా. ఇంకా గౌరవము కలుగుట ఏది? సంఘమునందు చక్కగా కూడా వచ్చే సొమ్ము అంటే బయట నుండి ఏమైనా మనీ రావాలి అనుకుంటే అది రావడము. మెడిసిన్ విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చుట, పై చదువులకు విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి ఇది అద్భుతమైనటువంటి అవకాశము. ఇంటి యందు అందరికీ కూడా ఆరోగ్యము, మనస్సునందు పై చదువులకు విదేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితి. అక్క చెల్లెలతో కానీ అన్నదమ్ములతో కానీ కాస్త గొడవలు ఉన్నా కూడా సద్దుమణిగేటువంటి పరిస్థితి. ఇంటి యందు చక్కగా ఒక పండుగ వాతావరణంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ధన ధాన్య లాభాలు, దాన ధర్మాలు చేయుట, ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగము, స్థాన చలనం ఉంది ఇక్కడ. ఎందుకంటే 10వ స్థానములో శని ఉండి వీరి 12వ ఇంటిని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ 10 యాక్టివేషన్లో ఉంది, ఇక్కడ 12th కూడా యాక్టివేషన్లో ఉంది. కనుక కాస్త మనీ రిలేటెడ్ ఖర్చులు కూడా ఉంటాయి ఇంట్లో, ఎవరికైనా, మీకైనా ఎవరికైనా కూడా ఉంటాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. స్థానచలనం అయితే ఉంది. ఇంకా అధికార సమస్యలు అంటే మీ పై అధికారులతో ఏమైనా సహాయం అందడం కానీ, వారితో ఏమైనా కాస్త చివాట్లు తినేటువంటి పరిస్థితి. ఉద్యోగపరంగా కష్టపడినందుకు ప్రతిఫలం దక్కుతుంది. పాత సమస్యలు ఏమైనా ఉంటే సమసిపోతూ ఉన్నాయి. మీకంటూ సానుభూతి వర్గం ఏర్పడుతుంది. రైతులకు చక్కటి పంట అధికముగా కూడా పండును. మీ మంచితనం చూసి చాలామంది కూడా మిమ్మల్ని ఆశ్రయించేటువంటి పరిస్థితి ఉంటుంది. వృషభ రాశి వారికి సకాలంలో సందర్భానికి తగిన నిర్ణయాలు తీసుకుని విజయం సాధించేటువంటి సత్తా వీరికి ఉంటుంది. ఇంకా మంచి వారితో స్నేహం చేయుట, మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తూ ఉన్నారో తర్వాత వారే బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంత పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితి, పాత బాకీలు వచ్చుట, కుటుంబంతో కలిసి చక్కగా కూడా తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి పరిస్థితి, విదేశీ ప్రయాణాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఇంకా ఏమిటి అంటే ఉన్నతంలో విలాసవంతమైనటువంటి, అంటే మనకి ఇంత ఉంది, ఇంతలోనే హ్యాపీగా ఉందాము అనేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో. కుటుంబ బాధ్యతలు మీ మీద పడేటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇంకా పాత బాకీలు ఏమైనా ఉన్నా కూడా అవి తీర్చుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఏమిటి అంటే జన్మస్థానములో గురువు వల్ల మనకు విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకులు రాకపోవుట, కోపము ఎక్కువ అవ్వటము, వినోద కార్యక్రమాలు కావచ్చును, ధనము ఎక్కువ కూడా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కావచ్చును. ఇంకా ఎక్కువ ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితి, ప్రయాణాలలో కూడా చాలా కొంచెం జాగ్రత్త వహించాలి. ఇప్పుడు విద్యార్థులకి ఏమైనా విదేశీ అంటే యానం ఉందా అండి? విద్యార్థులకు సంబంధించింది స్టడీ రిలేటెడ్ కాస్త ఇబ్బందిగానే ఉంది. ఏది ప్రాథమిక విద్య, ఉన్నత విద్య బాగుంది. ఇక కొంచెం ఓర్పుగా ఉండేటువంటి పరిస్థితి, ఎక్కువ ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితి. మీకు సహాయం చేస్తా అన్న వ్యక్తులు కూడా కొన్ని సందర్భాలలో దూరం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణంలో ఉండేటువంటి పరిస్థితి. ఉద్యోగస్తులకు మానసిక బాధ, అసందర్భ ప్రేలాపనలు చేయరాదు, సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. అసందర్భమైనటువంటి మాటలు పనికిరావు వృషభ రాశి వారికి. కావున మీరు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని, శని భగవానుడికి సంబంధించి ఏదైనా స్తోత్రం కావచ్చును, లేదా ప్రతిరోజు కూడా నవగ్రహాలను చక్కగా కూడా శుభ్రపరిచి వాటికి గంధము కుంకుమతో అలంకరింపజేయండి. దేవాలయము క్లోజ్ చేసే అటువంటి సమయంలో వెళితే ఒక అరగంట టైం స్పెండ్ కేటాయించండి. అక్కడ ఎవరైనా కూడా వద్దు అనరు. విన్నారా? నవగ్రహాలను శుభ్రం చేసి గంధంతో కుంకుమతో అలంకరింపజేసి చక్కగా కూడా పాదం మధ్య ఒక పుష్పం పెట్టి వచ్చేసేయండి. ఏది కోరుకోకండి, నాకు ఇది కావాలి, నేను ఇట్లా నడుస్తుంది, అది ఏది లేకుండా, అసలు ఏది కోరిక లేకుండా కూడా మీరు చేసుకొని రండి. వితిన్ 41 daysలో అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. సంవత్సరం మొత్తం ఇది పరిహారంగా చేసుకుంటూ ఉండండి, చేస్తూ ఉండండి. కాస్త మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి తప్పకుండా కూడా. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. మహాదేవ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.